కాలర్ శివ దుబాయ్ నుంచి కాల్ చేశారు. శివ గారు నమస్కారం మేడం గారు. నమస్తే అండి. యామిని గారు ఉన్నారు, యామిని గారు వెరీ వెల్కమ్. ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో ఇట్స్ అన్బిలీవబుల్ మ్యాండేట్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. బట్ థింగ్ ఈజ్, ఏదైతే చెప్పిన వాస్తవాలు ఉన్నాయో దాని మీద ఫోకస్ చేయకుండా ఇట్స్ లైక్ ప్యారలల్ గా నడుస్తున్నాయి. ఒక ఆయనేమో రెడ్ బుక్ నడిపిస్తారు, ఒక ఆయనేమో గవర్నమెంట్ నడిపిస్తున్నారు. సో ఇఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అంత సీరియస్ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గురించి ఎందుకు మాట్లాడతలేదు హోమ్ మినిస్టర్ కానీ, లేక సెంట్రల్ నుంచి ఏం ప్రెషర్ రావట్లేదు ఆంధ్ర మీద? ఈవెన్ దే ఫ్రమ్ కౌంటింగ్, ఈవెన్ ఎలక్టెడ్ మెంబర్స్ కానీ, ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ ఓపెన్లీ దే ఆర్ కమింగ్ అండ్ వ్యాండలైజింగ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది అపోజిషన్ లీడర్స్. ఇట్స్ ఓకే, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, బట్ ఇస్ దిస్ నాట్ సమ్వేర్ యాక్సెప్టబుల్? దిస్ ది ఫస్ట్ వన్. అండ్ ది సెకండ్ వన్, 5 సంవత్సరాలు పాలించారు, ఖజానాలో డబ్బులు లేవు, ఖజానాలో ఇవి లేవు అవి లేవు అన్నారు. అండ్ ఫ్రమ్ లాస్ట్ 3 months ఎన్ని వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ నుంచి గ్రాంట్ తీసుకొచ్చారు. అండ్ ఎవ్రీ న్యూ గవర్నమెంట్ కమ్స్ దిస్ రిపీట్ ది సేమ్ థింగ్. లాస్ట్ టైం జగన్ గారు వచ్చారు, దేశే ఖజానాలో బాబు డబ్బులు లేకుండా వెళ్ళిపోయారు. సో 5 years రన్ అయింది. ఖజానాలో డబ్బులు ఉన్నా లేకపోయినా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమి డిఫరెన్స్ ఉండదు. దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఎర్నింగ్స్. ఓన్లీ ది థింగ్ ఈజ్ పొలిటికల్ లీడర్స్ హౌ దే కేమ్, ది మ్యాండేట్ ఇచ్చారు స్టేట్ ని డెవలప్ చేయడానికి, అండ్ హౌ దే కెన్ మూవ్ ఫార్వర్డ్. ఇట్స్ నాట్ కి ఖజానాలో డబ్బులు ఉన్నాయా లేకపోయినా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం ఎఫెక్ట్ అవ్వదు, అండ్ దట్ టు పూర్ క్లాస్ వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు. సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్? Yeah, sure, Shiva garu. First of all, thank you so much for congratulating us. Second thing, మీరు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒకరు రెడ్ బుక్ అని, ఇంకొకరు పరిపాలన చేస్తున్నారు, గవర్నమెంట్ నడిపిస్తున్నారని. నేను ఇంతకు ముందే మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా చెప్పాను, ఏది మాకు మా ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. ఇప్పుడు ఏదైతే 1-2 సంఘటనలు జరిగాయో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఎలక్షన్స్ కానివ్వండి, రిజల్ట్స్ జరిగిన తర్వాత కొన్ని ఊర్లు ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాలుగా సమస్యాత్మకంగా ఉన్నటువంటి మండలాలు ఉన్నాయి, ఊర్లు ఉన్నాయి, జిల్లాలు ఉన్నాయి. అటువంటి చోట కుటుంబాలు అంటే వారు ఏదో ఒక పార్టీకి సానుభూతి పరులాగా ఉంటారు, లేదా వ్యక్తిగతంగా కూడా కొంచెం ఎమోషన్స్ హై ఉంటాయి వాళ్ళకి. అటువంటి వారి మధ్యన ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి సంఘటనలు ఉన్నాయి, అవి జరిగాయి. కానీ వెంటనే కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ పదే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అండ్ మా పార్టీల కార్యకర్తలకి కూడా, అంటే బీజేపీ అఫ్ కోర్స్ ఎక్కడా కూడా ఇటువంటిది ఇన్వాల్వ్ అవ్వదు, చేసేటటువంటిది కార్యకర్తలకు ఉండదు. కానీ అదర్వైజ్ 3 పార్టీల కార్యకర్తలకి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చాలా మటుకు సిచ్యువేషన్స్ అనేవి కంట్రోల్లో వచ్చాయి. ఒకటి అలా జరుగుతున్నాయి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎవరిని స్పేర్ చేయదు. రెండోది, ఖజానా ఖాళీ గురించి, మధ్యతరగతి ప్రజలకి ఎవరు వచ్చినా ఏమీ లాభం లేదు, పూర్ పీపుల్ గురించి అన్నారు. ఎస్, అఫ్ కోర్స్ ఐ డూ అగ్రీ విత్ యూ దట్ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రీవియస్ గవర్నమెంట్స్లో ఉన్నటువంటి అప్పులు లేదంటే ఏం మిగిలిన్నాయి, దానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి కమిట్మెంట్స్ గురించి మాట్లాడుకోవడము, అలాగే దానికి సంబంధించినటువంటి కొన్ని విమర్శలు లేదంటే ప్రజల ముందుకి వాస్తవాలను తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. కాకపోతే ఎంత ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఇంతలాగా ఇన్ని లక్షల కోట్లని అంటే రాష్ట్రం నుంచి దోచేసుకొని ప్రభుత్వ ఖజానాన్ని ఖాళీ చూసిన సందర్భాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. మధ్యతరగతి ప్రజలకి కానీ, పేద ప్రజలకు కానీ వాళ్ళ ఎర్నింగ్స్ వాళ్ళకు ఉంటే అన్నారు. కానీ ప్రభుత్వాలు ఎందుకు, అసలు ప్రభుత్వం ఏర్పాటు ఎందుకు కాన్స్టిట్యూషన్ చెప్పిందని అంటే మౌలిక వసతుల కల్పన ఉంటుంది. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, అలాగే కరెంట్ ఉంది, నీరు ఉంది, మరుగుదొడ్లు ఉన్నాయి, లేకపోతే కనుక రైలు, రోడ్డు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, శాంతి భద్రతలు, ఇవన్నీ ఎంత కోట్లు సంపాదించుకున్నా మనం వేసుకోలేం కదా. సో ఈ రెస్పాన్సిబిలిటీ అనేది గవర్నమెంట్ పైన ఉంటుంది. అందుకోసమని చెప్పని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం లాస్ట్ 2.5 months నుంచి చూస్తే ఎన్ని పెట్టుబడులు తెచ్చుకుందని అన్నారు. కేంద్రం నుంచి కూడా 15,000 crores ఓన్లీ క్యాపిటల్కి ఇచ్చారు. ఇవి కాకుండానే దాదాపుగా 65,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్స్కి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలిపింది. ఈ రాష్ట్రం
రాష్ట్రంలో ఇప్పటికీ గడిచిన 10 సంవత్సరాల నుంచి ప్లస్ రైట్ నౌ 1,25,000 కోట్లతో నేషనల్ హైవేస్ జరుగుతూ ఉన్నాయి, 75,000 కోట్లతో రైలు ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్, మొన్న కూడా అదే విశాఖ నుంచి చెన్నై వెళ్ళేటటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ లో కేంద్ర మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని భరిస్తాను అని చెప్పింది. సో అలానే చాలా కంపెనీలు కూడా పెట్టుబడి పెట్టడానికి వస్తూ ఉన్నాయి. ఇలాంటివన్నీ ఉన్నాయి. మరో కాల్